ఇండియాలో ఎప్పుడైనా సరే ఎవరైనా సెలబ్రిటీస్ వాళ్ళ బ్రాండ్స్ని లాంచ్ చేస్తున్నారంటే ఫస్ట్ మనకు వచ్చే థాట్ ఏంటి చెప్పండి? సో ఈ సెలబ్రిటీస్కి ఇంకా ఎక్కువగా డబ్బులు కావాలి, అందుకనే వీళ్ళు ఒక బ్రాండ్ని లాంచ్ చేస్తున్నారు, ఇది నథింగ్ స్పెషల్ అని అనిపిస్తుంది. అండ్ చాలా వరకు ఇది నిజం కూడా. దగ్గర ఏ సెలబ్రిటీ అయినా లాంచ్ చేసినప్పుడు మ్యాక్సిమం టైమ్స్లో 5 years లోపే వీళ్ళ బ్రాండ్ దివాలా తీస్తుంది. కానీ ఇండియాలో ఒక్క సెలబ్రిటీ బ్రాండ్ మాత్రం సూపర్ సక్సెస్ఫుల్ అయింది. ఆ బ్రాండ్ ఏంటో తెలుసా? హెచ్ఆర్ఎక్స్. సో హెచ్ఆర్ఎక్స్ విన్నప్పుడు ఇది ఒక హృతిక్ రోషన్ యొక్క బ్రాండ్ అని అనిపించదు, నిజంగా ఒక జెన్యూన్ యాక్టివ్ వేర్ బ్రాండ్ అని చాలా మందికి అనిపిస్తుంది. సో ఇంత లెవెల్ ఆఫ్ అథెంటిసిటీని వాళ్ళు ఎలా తీసుకొని వచ్చారు? హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ యొక్క సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, వాళ్ళు ఈ బ్రాండ్ని ఎలా బిల్డ్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ది, వాళ్ళు అథెంటిసిటీని బిల్డ్ చేశారు. ప్రతి ఒక్క యాక్టివ్ వేర్ లాగానే లేదంటే హృతిక్ రోషన్ ఏదో ఎండోర్స్మెంట్ ఇచ్చినట్టు కాకుండా వీళ్ళు ఇంకా కొన్ని డ్రెస్సెస్ మార్చాలి లేదంటే హృతిక్ రోషన్ యొక్క బాడీని చూసి అమ్మాలి అని చెప్పి అనుకోలేదు. వీళ్ళకు ఒక ఫిలాసఫీ ఉంది. ఏంటో తెలుసా? వీళ్ళు జస్ట్ లుకింగ్ గుడ్ అని అనుకోలేదు, మనల్ని అసలు అన్స్టాపబుల్ మనం అనే ఒక ఫీలింగ్ని తీసుకొని వచ్చారు. అండ్ హెచ్ఆర్ఎక్స్ జస్ట్ క్లాత్స్ని సెల్ చేయట్లేదు, వాళ్ళు ఒక ఎంపవర్మెంట్ని సెల్ చేస్తున్నారు. అంటే ఒక ఫీలింగ్ని, మీరు ఏదైనా చేయగలరు, మీరు అనుకున్నప్పుడు మీరు ఎలాగైనా కాగలరు అనే ఒక ఫీలింగ్ని వీళ్ళు తెప్పిస్తున్నారు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ బ్రాండింగ్. అండ్ సెకండ్ది, హెచ్ఆర్ఎక్స్ జస్ట్ ఇండియన్ మార్కెట్లో చిన్న ప్లేయర్స్తో కాంపిటీషన్ చేయట్లేదు. బిగ్ ఫోక్స్ అంటే హోల్ అదర్ లెవెల్లో ఆయన నైకీ, ఆడిడాస్ అండ్ పూమాతో కాంపీట్ చేస్తుంది. ఇక్కడే క్లాసిక్ ట్రిక్ అయిన డేవిడ్ వర్సెస్ గొలాయత్ మూవ్ మనకు కనిపిస్తుంది. అయితే ఈ బిగ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ కంపెనీస్ అయితే హైటెక్ ఫ్యాబ్రిక్స్ అని, ప్రొఫెషనల్ అథ్లెట్స్ని వీళ్ళందరితో చాలా పెద్దగా ఎండోర్స్ చేస్తుంది. అండ్ చాలా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ హెచ్ఆర్ఎక్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇండియా మాకు తెలుసు మీకు పర్ఫార్మెన్స్ కావాల్సిన వేర్ కావాలి, అలాగే మీరు మీ బ్యాంక్కి ఒక చిల్లు పెట్టకూడదు, మీ బ్యాలెన్స్కి మీ వ్యాలెట్కి అని చెప్పి మాకు తెలుసు అని చెప్తాయి. అందుకనే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇంటర్నేషనల్ ట్రెండ్స్ని కాపీ చేయం, మా సొంత ప్రోడక్ట్స్ని మేము క్రియేట్ చేస్తున్నాం. ఎలా అంటే మా క్లైమేట్కి, మా బాడీ టైప్స్కి, మా యునిక్ ఫిట్నెస్ నీడ్స్కి అని డైరెక్ట్గా ఇండియన్ ఫిట్నెస్ ఎంతూజియాస్తో వీళ్ళు మాట్లాడారు, అలాగే వాళ్ళ బ్రాండ్తో కన్వే చేశారు కూడా. కానీ ఇక్కడే హెచ్ఆర్ఎక్స్ ఆగలేదు. సో హెచ్ఆర్ఎక్స్ ఏం చేసిందంటే, ఆఖరికి ఫుడ్ ఇండస్ట్రీలో కూడా హెచ్ఆర్ఎక్స్ బై ఈట్ ఫిట్ని కూడా లాంచ్ చేసింది. సో ఇక్కడ ఏమని అంటున్నారంటే, సో మీరు జస్ట్ డ్రెస్అప్ చేసుకోకండి, మీరు హెల్తీగా తినండి కూడా. అలాగే హృతిక్ రోషన్ ఏం చెప్తున్నాడంటే, దీని ఎక్స్టెన్షన్ ఇంకా కొంచెం చేయడానికి ముంబై మాల్లో హెచ్ఆర్ఎక్స్ కెఫేని కూడా లాంచ్ చేసింది. ఇది కదా బ్రాండ్ ఎక్స్టెన్షన్ అంటే. మీరు నిజంగా హెచ్ఆర్ఎక్స్ని వేసుకోవచ్చు, హెచ్ఆర్ఎక్స్ని తినొచ్చు అండ్ హెచ్ఆర్ఎక్స్ దగ్గర హ్యాంగ్ అవుట్ కూడా కావచ్చు. ఇది ఒక ఫిట్నెస్ లవర్ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఇది టోటల్ హెచ్ఆర్ఎక్స్ యొక్క సీక్రెట్ సాస్. వాళ్ళు సక్సెస్ఫుల్ కావడానికి ప్రతి ఒక్క కేర్ఫుల్గా వీళ్ళు డిజైన్ చేశారు, వేసుకోవడానికి, తినడానికి, ఒక దగ్గర హ్యాంగ్ అవుట్ కావడానికి. సో ప్రతి ఒక్క క్రియేట్ చేసి ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేశారు. సో దీనివల్ల బిలాంగింగ్నెస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.